పౌర్ణమి, గురు పౌర్ణమి. ఈ రోజు మనకు మంచి రోజు. దాని గురించి మన అన్న గారి దగ్గర మాట్లాడదామని వచ్చాము. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీనన్న, అదే మీరు మాట్లాడడానికి వచ్చింది కదా, చెప్పండి నాకు. ఇప్పుడు గురు పౌర్ణమి అనేది మనకు శుభప్రదమైన రోజు. ఈ రోజు మనకు ఎంతో మంది మనకు అన్నదాన కార్యక్రమం, ప్రతి గుడికాడ అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, హనుమాన్ గుడి దగ్గర, సాయిబాబా గుడి దగ్గర భక్తులు ఎంతో మంచి ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నారు. అయితే వాతావరణ ప్రభావం వల్ల ఎంతో డిస్టర్బ్ గా ఉంది చాలా మంది జనాలకు. ఈ సీసీ రోడ్లు వాటర్ల వల్ల చాలా గల్లంత అవుతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఇంకా మనకు కొలికి తెస్తామని అనుకుంటున్నాం కానీ ఇంకా చేయట్లేదు ఈ గవర్నమెంట్. ఏందో అర్థం కావట్లేదు బాబు మనకు. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి వర్షాకాలం ఇవి జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం కార్యాచరణగా ఏం చేస్తా ఉంటది, తూతు మంత్రంగానే వ్యవహరిస్తూ ఉంటది. ఏ గవర్నమెంట్ ఉన్నా నాలాలు, మురికివాడలు వర్షం వల్ల ఇబ్బందులు పాలైతేనే ఉంటారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, హాలిడేస్ ఇట్లా వర్షాకాల సూచన వచ్చినప్పుడు చిన్నపిల్లలు బయట తిరగొద్దు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ యావత్ ప్రభుత్వం తూతు మంత్రంగానే వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ నాలాలు ఉంటూ ఉంటాయి. ఇప్పుడు ఎంత జిహెచ్ఎంసీ పరిధిలో ఎంత ఇది చేసినా కానీ హైదరాబాద్ మట్టుకు ఎట్లుంటదంటే, కొంచెం వాన పడితే ట్రాఫిక్ సమస్యలు చాలా ఘోరంగా ఉంటాయి. ఈ ప్రధాన దీనికి మార్గాలు చెప్పేటోళ్ళు ఉంటారు కానీ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు ఏం చేస్తా ఉంటారు, నామం మాత్రం అంటనే ఉంటారు. గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇది మొత్తము దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరు తెలియాలంటే ప్రభుత్వ అధికారులు చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం ముందు ఆ వర్షాకాలం సూచన మేరకు, వాతావరణం సూచన మేరకు అవన్నీ ఒక్కొక్కరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పాత జమానా ఉన్న పాపులేషన్ వేరు, ఇప్పుడున్న పాపులేషన్ వేరు. దానికి ఏం చేస్తారంటే, నిజాం ప్రభువులు ఇంతకు ముందు ఈ వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఆనకట్టలు కట్టాలి, ఏం చేయాలనేది వాళ్ళు ఆ పాపులేషన్ తగ్గట్లు డ్రైనేజ్ వ్యవస్థ అప్పుడు ఉండే. కానీ ఇప్పుడు పాపులేషన్ పెరిగి, కానీ ఇప్పుడు 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి కానీ వీళ్ళు ఏది కూడా హైదరాబాద్ ని ఇంప్రూవ్మెంట్ చేయలేదు. ప్రభుత్వ అధికారులు ఏంటంటే, కొత్త రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. కానీ ఈ హైదరాబాద్ కు సమస్య ముప్పు, ఇది వానల వల్ల, వరదల వల్ల విపత్తు వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఏం చేయలేకపోతుంటారు. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తారు. కానీ మొత్తానికి పరిష్కరించే ఆలోచన ఎవరికి రాలేదు. అయితే ఒకటి మనకు ఈ రోజు మనం ఒక గుడిలో కూర్చున్నాం, అందరి కూర్చున్నాం, అమ్మవారి టెంపుల్ లో కూర్చున్నాం. మనము ప్రతి గుడిలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం కార్యక్రమం మనకి జరగనట్టు ఉంటుంది వాతావరణం. అయితే ఇది ఇప్పుడు ఇదంటే బోనాల తంతు ఉంటది ఇక్కడ. ఇది మైసమ్మ టెంపుల్. ఎప్పుడైతే ఈ మైసమ్మ టెంపుల్ లో కోరిన కోరికలు నెరవేరుతాయి, ఈ టెంపుల్ కున్న ప్రాధాన్యత అంతా ఉంటది. ఇక్కడ మొక్కుకొని మనుషులు ఏదైనా మాట అనుకున్నంటే ఇది జరుగుతుంది. మనం వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి రాక నేను 3 నెలలు అయింది. ఇవాళ మీరు వస్తున్నారని చెప్పి వర్షం పడుతుందని చెప్పేసి ఈ టెంపుల్ లో కూర్చొని మాట్లాడుతున్నాం మనం. ఇంకొకటి ఏంటంటే, కీలకమైన ఉద్దేశం నేను మాట్లాడబోయేది ఏంటంటే, మన దగ్గర ఈ తెలంగాణలో భూ సర్వే అయ్యి 75-85 సంవత్సరాలు అవుతున్నది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా భూ సర్వే చేయాలి. మళ్ళీ ఏంటంటే, మొత్తం భూ సర్వే అయితేనే ఈ ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రతి ఒక్క భూ సమస్య పరిష్కారం. అన్నగారు మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది. ఊర్లలో ప్రతి గ్రామ పంచాయతీలో భూ సర్వే చేయాలని శుభప్రదాయమైన రోజు గురు పౌర్ణమి. ఈ రోజు మనకు మంచి రోజు. దాని గురించి మన అన్న గారి దగ్గర మాట్లాడదామని వచ్చాము. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. శ్రీనన్న, అదే మీరు మాట్లాడడానికి వచ్చింది కదా, చెప్పండి. ఇప్పుడు గురు పౌర్ణమి అనేది మనకు శుభప్రదమైన రోజు. ఈ రోజు మనకు ఎంతో మంది మనకు అన్నదాన కార్యక్రమం, ప్రతి గుడికాడ అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, హనుమాన్ గుడి దగ్గర, సాయిబాబా గుడి దగ్గర భక్తులు ఎంతో మంచి ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నారు. అయితే వాతావరణ ప్రభావం వల్ల ఎంతో డిస్టర్బ్ గా ఉంది చాలా మంది జనాలకు. ఈ సీసీ రోడ్లు వాటర్ల వల్ల చాలా గల్లంత అవుతున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. గవర్నమెంట్ ఇంకా మనకు కొలికి తెస్తామని అనుకుంటున్నాం కానీ ఇంకా చేయట్లేదు ఈ గవర్నమెంట్. ఏందో అర్థం కావట్లేదు బాబు మనకు. అయితే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే,
ఏ గవర్నమెంట్ ఉన్నా నాలాలు మురికివాడలు వర్షం వల్ల ఇబ్బందులు పాలైతేనే ఉంటారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే హాలిడేస్ ఇట్లా వర్షాకాల సూచన వచ్చినప్పుడు చిన్నపిల్లలు బయట తిరగొద్దు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే తెలంగాణ యావత్ ప్రభుత్వం తూతు మంత్రంగానే వివరిస్తారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఈ నాలలు వంగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎంత జిహెచ్ఎంసీ పరిధిలో ఎంత ఇది చేసినా కానీ హైదరాబాద్ మట్టుకు ఎట్లుంటుందంటే కొంచెం వాన పడితే ట్రాఫిక్ సమస్యలు చాలా ఘోరంగా ఉంటాయి. ఈ ప్రధాన దీనికి మార్గాలు చెప్పేటోళ్ళు ఉంటారు కానీ చేసేటోళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, నామం మాత్రం అంటనే ఉంటారు. గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఈ మొత్తము దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఎలా చేయాలంటే ప్రభుత్వ అధికారులు చేయాలి, ప్రభుత్వ యంత్రాంగం ముందు ఆ వర్షాకాలం సూచనల మేరకు వాతావరణం సూచనల మేరకు అవన్నీ ఒక్కొక్కరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు పాత జమానా ఉన్న పాపులేషన్ వేరు, ఇప్పుడున్న పాపులేషన్ వేరు. దానికి ఏం చేస్తారంటే నిజాం ప్రభువులు ఇంతకుముందు ఈ వరదలు వచ్చినప్పుడు ఎట్లా ఆనకట్టలు కట్టాలి, ఏం చేయాలనేది వాళ్ళు ఆ పాపులేషన్కి తగ్గట్లు డ్రైనేజ్ వ్యవస్థ అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు పాపులేషన్ పెరిగి కానీ ఇప్పుడు 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చి కానీ వీళ్ళు ఏది కూడా హైదరాబాద్ని ఇంప్లిమెంట్ చేయలేదు. వరదలు వానలు ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు ఏం చేయాలో వీళ్ళకి తెలియదు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ అధికారులు ఏంటంటే కొత్త రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఈ హైదరాబాద్కు సమస్య ముప్పు ఇది వానల వల్ల వరదల వల్ల విపత్తు వస్తుందని అందరికీ తెలుసు కానీ ఏం చేయలేకపోతుంటారు. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సమస్యను తాత్కాలికంగా పరిష్కరిస్తారు కానీ మొత్తానికి పరిష్కరించే ఆలోచనకి రాలేదు. అయితే ఇంకొకటి మనకు ఈరోజు ఒక గుడిలో కూర్చున్నాం, సంతోషం కూర్చున్నాం, అమ్మవారి టెంపుల్లో కూర్చున్నాం. మనము ప్రతి గుడిలలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం మనకి జరగనట్టు వాతావరణం అయితే ఇది ఇప్పుడు ఇదంటే బోనాల తంతు ఉంటుంది ఇక్కడ. ఇది మైసమ్మ టెంపుల్. ఎప్పుడైతే ఈ మైసమ్మ టెంపుల్ లో కోరిన కోరికలు నెరవేరుతాయి, ఈ టెంపుల్ కున్న ప్రాధాన్యత అంతా ఉంటది. ఇక్కడ మొక్కుకొని మనసులో ఏదైనా మాట అనుకున్నంటే ఇది జరుగుతుంది. మనం వీడియో తీయడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కీలకమైన ఉద్దేశం నేను మాట్లాడబోయేది ఏంటంటే మన దగ్గర ఈ తెలంగాణలో భూ సర్వే అయ్యి 75-85 సంవత్సరాలు అవుతున్నది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా భూ సర్వే చేయాలి. మళ్ళీ ఏంటంటే మొత్తం భూ సర్వే అయితేనే ఈ ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రతి ఒక్క భూ సమస్య పరిష్కారం. అన్నగారు మీరు చెప్పింది చాలా మంచిగా ఉంది. ఊర్లలో ప్రతి గ్రామ పంచాయతీలో భూ సర్వే చేయాలని ఇంతకుముందు చేశారు. ఇప్పుడు మళ్ళీ చేయకపోతే 30 సంవత్సరాలు అయితే దగ్గర మనకు నాకు తెలిసిన ఇది కాదన్నా, ఇది 75 అంటే నిజాం ప్రభువులు చేసినారు. ఇప్పటి వరకు ప్రతి ఒక్క అనుమానం ఎవరు చేయలేరు. ప్రభుత్వం మనకు 75 ఏళ్ళు అయింది, 75-76 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. భూ సర్వే అనేది ఒక ఆంధ్రప్రదేశ్ లో చేసిండ్రు, తెలంగాణ మటుకు చేయలేదు. అసలు ప్రోగ్రామ్ పెట్టుకొని ముందుకు రావాలని నేను ఈ వేదికగా ప్రభుత్వానికి తెలియజేయడం అనేది జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది హైడ్రా ఉంది, ఇది చెరువు ఉంది, ఇది నాలా ఉంది అని ఎట్లా గుర్తింపు తెలుస్తుంది అంటే ఈ భూ సర్వే వల్ల ప్రజలకు అందరికీ మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది అనే నా అభిప్రాయం అన్న. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా మనం ఇన్నేళ్ళు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిపోయింది దాదాపు, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా భూ సర్వే అనేది ఆ సమస్య కేసీఆర్ గారు చేసిన సమగ్ర సర్వే, అదే ఇంటికి కుక్కలు ఉన్నాయా, నక్కలు ఉన్నాయా, తోకలు ఉన్నాయా అవన్నీ చెప్పిండు. కానీ ఎవరికి ఎంత పొలం ఉంది, ఎవరికి అది నామం మాత్రమే అది ముగిసింది. ఇప్పుడున్న అధికారులు ఒక మంచి ఆలోచనతోని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా భూ సర్వే చేయాలని కోరుతున్నాను నేను, అంతేనా. ఇంకొకటి ఏంటంటే పేదోళ్ళకు న్యాయం జరుగుతుందని ఈ ప్రేక్షకుల కోరిక మేరకు ఇది నేను అడగడం జరుగుతుంది ఇవాళ. ఇంకొకటి చాలా ఊర్లలో ఎట్లుంటుంది అంటే మన హైదరాబాద్ తీరే ఎట్లుందంటే కొన్ని బురద అంత ఎట్లుంటుంది ఒక విలేజ్ లా. ఇప్పుడు ఈడ 2-3 రోజులు ఎట్లుంటది, వర్షం పడితే ఈ మంచి ఉన్న డాంబర్ రోడ్లే అన్ని గుంతలు పడతా ఉంటాయి. కొంతమంది కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు అవుతుంటాయి సిటీలో. ఈ పరిష్కారానికి ఏంటంటే ఒక ట్రాఫిక్ వాళ్ళే కాదు, ఒకరి మీద ఒకరు వేస్తుంటారు. యంత్రాంగం అనేది మాది తప్పు కాదు, ఇది మా పరిధిలోకి రాదు, ఇది వాళ్ళ పరిధిలోకి వస్తుంది, సమస్య ఇది ఆడిపోతుంది ఈడిపోతుంది అని ఒకరి మీద ఒకరికి వేస్తూ ఉంటారు. కానీ ఇది ఏంటంటే ప్రజల సమస్య. ప్రజలందరూ ఎక్కడెక్కడ నాలాలు గుంటలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలి. మీ సమస్యలు మీరే పరిష్కరించాలి. లేదంటే ఎట్లాంటి చర్యలు చేపట్టాలంటే మీ మనసులో ఆలోచన వేరే ఉండాలి.
ఇది వస్తలేదు, మా కాలనీకి ఇట్లా అయింది అంటే కొంతమంది చిన్న పిల్లలు అప్రమత్తంగా ఎందుకు ఉండాలని చెప్తున్నా అంటే నాళాలు నిండిపోతాయి, లోగట్టు ప్రాంతం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని మొదట్లో కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నాం. అయితే అన్నగారు ఈ మనకు ఈరోజు 2-3 గుళ్ళ చోట్ల కాలనీలలో చూసిన, అయితే ఏమైందంటే కాంట్రాక్టర్లను రోజు డ్రైనేజ్ దోషంగా సమాంతర సంఘటన అవుతుంది, ఎక్కడ దగ్గర నీళ్ళు ఎంచిపోయినాయి. అన్నదాన కార్యక్రమాలు పెట్టింది కానీ అక్కడ జనాలు వచ్చి ఎక్కడ కింద పడుతున్నారు డ్రైనేజీలలో అనేది ఒక భయం అయిపోయి ఏర్పడిపోయిపోతుంది. ఈ గవర్నమెంట్ మాత్రం పట్టించుకోవడం లేదు, కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం తీరు ఎట్లుంటది అన్న, ఇప్పుడు ఫస్ట్ ప్రారంభం ఇప్పుడు రిబ్బన్ కటింగ్ ఒకడు, శిలాఫలకం పాతాడు ఒకడు, పని చేపిస్తాడు ఒకడు, పైసలు ఇస్తాడు ఒకడు. పని స్లోగా అంటే 3 నెలలు మొదలు పెడతారు, 3 నెలలు చేసినట్టు చేస్తారు, 3 నెలలు బిల్లగుండి చేస్తారు, సంవత్సరంలో పూర్తి చేస్తారు. అంటే యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇట్లా స్టెప్ తీసుకోగానే కొనసాగాలి అనే బ్రేక్ ఉంటాయి. అదే ఎందుకు పాయింట్ ఎందుకు అంటున్నట్టు నేను, ప్రతి కాంట్రాక్టర్ ఎందుకు తప్పు ఎందుకు చేస్తున్నది, వాళ్ళు కాంట్రాక్ట్ పట్టుకోవడం చాలా పట్టుకోకండి, పట్టుకున్న తర్వాత ఒక మొత్తం రోడ్లు మొత్తం తోగేసి అల్లకల్లం చేసేసి జనాలను అస్తమిస్తం చేసి పడేస్తున్నారు. అంటే ఇది అధికారులు తప్పన్నా. ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ ఇప్పుడు డబ్బులు ఇస్తేనే ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు ₹1 పని ఉందంటే 30 పైసలు ఇస్తారు. ఆ 30 పైసల పని ఎంత ఉన్నదో వాడు చేస్తారు. ఇక మిగతా తెచ్చి పెట్టాలంటే చేయలేడు కదా. మళ్ళీ చేసిన పూర్తిగా డబ్బులు ఇస్తా అనేది కూడా నిన్నటి విషయం మాట్లాడినా మనం, గోడ కొట్టిన సున్నమాన రాలుతుంది కానీ ప్రభుత్వ ఇచ్చిన పైసలు రావని వాళ్ళు కూడా చేసేది అట్లనే ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్పబోతున్నా ఇవన్నీ అంటే ఏంటంటే మన చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, ఇల్లు ముంగల ఊడ్చుకుంటే ఎంతో మంచిగా ఉంటుంది. ఇక మన తన అనేది ఏం లేదు, అది గవర్నమెంట్ చేపిస్తే అయితే లేకుంటే లేదు. కానీ నామం మాత్రంగానే వదిలిపెట్టి ఊరుకుంటే కాదు, ప్రజలు ఏం చేయాలంటే ప్రశ్నించాలి, ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. ఏమవుతుంది ఇప్పుడు గుడి బడి దేవాలయం ఏమున్నది, గుడి బడి దేవాలయం ఈ పరివారక ప్రాంతాల్లో శుభ్రంగా ఉంచాలి. అది ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలని మనం చేస్తా ఉన్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు మనమే కాదు, మన వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ప్రతి ఊర్లో ప్రతి ఊరికి ఒకటి తయారు కండి. ఇట్లా నేను ఎందుకు చెప్పబోతున్నా అంటే మన ఊరు బాగుండాలి, మన కాలనీ బాగుండాలి, మన తెలంగాణ బాగుండాలి. ఇంకొకటి ఏంటంటే ఎందుకులే అని మనం వదిలిపెడితే ఇట్లా విచ్చలవిడిగా చేస్తూనే ఉంటారు, అది పట్టించుకోరు. ఇప్పుడు ఏంటంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి దగ్గర మన వీడియో పోయింది కాబట్టి మనం ఏమేమి అడిగినా అన్నింటికి జవాబు ఇచ్చిండు. కృష్ణ గురించి మాట్లాడి, రామచంద్రరావు గురించి మాట్లాడితే రామచంద్రరావు గురించి మాట్లాడి, అంటే మీరు ఏమన్నాడంటే ఆ వీడియోలో మాట్లాడేటప్పుడు మీరు ఆంధ్ర ఎంపీ ఇక్కడ కాదు కదా, మీరు అక్కడ అడగాలంటే అమ్మఒడి పెట్టిండు అక్కడ. ఇప్పుడు అక్కడ చేసే న్యాయం అక్కడ చేస్తుండ్రు. ఆయన తెలంగాణ వ్యక్తి, మోమిన్పేట అవతల గుడిపల్లి అని విలేజ్ అన్నది, దాని గురించి కూడా మాట్లాడినాము. ఇప్పుడు ఒక సీఎం అంతటి ఆయననే మనకు క్లారిటీగా మాట్లాడుతుండు కదా. ఎందుకు మాట్లాడుతుండు, మనం ఎవరు మినిస్టర్ ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది కదా, మనం వీడియో చేసి 2-3 రోజులు కూడా కాలేదు ప్రెస్ మీట్ వచ్చింది. అంటే ప్రభుత్వంలో కదలిక వస్తున్నది. ఎందుకు వస్తున్నది, మార్పు రావాలనే చేస్తున్నాం. ఇప్పుడు స్టాలిన్ సినిమా చూసిన ప్రతి ఒక్క దాంట్లో మన ఒక్కొక్క ఏంది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఈ హాస్పిటల్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో మనోళ్ళు ఉంటారు బీసీలు. ఒక చిన్న తప్పు జరిగినా ఇది జరుగుతుందని కదలిక ఏర్పడతా ఉంటుంది. ఈ వీడియో అంతవరకు జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అంత సమాధానం చెప్పిండ్రు. చూడండి మీరు, రామచంద్రరావు గారి చెప్పిండా టీవీ 9లో చూడండి. ఎందుకంటున్నా అంటే ఇది ప్రతి ఒక్క పేదవాడు ప్రశ్నించాలి. ఇప్పుడు ఏదున్నా సరే మనం మాట్లాడితేనే పబ్లిక్ తెలుస్తుంది, మనం మాట్లాడితే ఎట్లా తెలుస్తుంది. ఇప్పుడు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి పేరు ఎత్తాను, వీడియో వచ్చిందా అంటే మనం పెట్టిన వీడియోకు ఆన్సర్ అయితే ఇస్తున్నారని అర్థమవుతుంది కదా సీనన్న. మనం చేస్తున్న వీడియోలకు మనం ఎంతమంది పేర్లు వేసినాం. ఇప్పుడు సీతక్క పేరు చెప్పినాము, అది నిన్ననే చేసిన వీడియో. సీతక్క వీడియో పెడుతుంది చూడండి, 2-3 రోజులలో వీడియో పెడుతుంది. ఇది ఇప్పుడు వాళ్ళు మంచి చేస్తుర్రా మేలు చేస్తుర్రా పబ్లిక్ తెలుస్తలేదు కదన్నా. ఇప్పుడు ఆ వీడియో రిలీజ్ అయినాక నీవే పెడతా. ఇప్పుడు ఇట్లా పెట్టింది కాదు, అప్పుడు పబ్లిక్ మీటింగ్ పెట్టి నేను ఏం చేయాలో చేస్తా అట్లా. అయితే అన్నగారు ఇంకొకటి మళ్ళీ ఒక్కసారి మనకి యాడ్ చేస్తున్నామని, ఇప్పుడు ఆల్రెడీ ఊళ్ళో మొత్తం తడుస్తుంది ఈ డబల్ బెడ్రూమ్ నుంచి. ఒక్కసారి మీరు జనాలకు సూచన చెప్తే, ఇప్పుడు అన్న ఒక్కటే చెప్తున్నా, రోజు చెప్పాలి మనం, వాళ్ళ లోతులకు వెళ్ళిపోవాలి. డబల్ బెడ్రూమ్ అనేది ఒక స్కామ్. ప్రతి ఒక్క నియోజకవర్గానికి 550 ఇల్లు ఇస్తా అంటున్నారు. ఇక్కడ 16 నియోజకవర్గాలు ఉన్నాయి, అది శూన్యం. మీరు ఒకవేళ అట్లా డబ్బులు కడితే కూడా మీకు డబ్బులు రావు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అది లాటరీ సిస్టమ్ ఏమంటారు చైన్ సిస్టమ్ అన్నట్ల కట్టించుకునేది కోట్ల రూపాయలు. నాయన ఇది దరిద్రమైన స్కీమ్ రా నాయన, ఈ డబ్బులు కట్టకుండా పేదోళ్ళు అన్యాయం కాకుండా మీకు మరీ చేతులు జోడించి చెప్తున్నా, అది వస్తుందని ఆశపడి మీరు చేయకుండా అది వచ్చేది 5 పైసల మంది
తెలియదు. జర మేల్కొండ్రా నాయన, పైసలు కట్టకుండ్రి, ఆ యూట్యూబ్ లలో ఆగం చేయకూడదు, నీకు వస్తుంది మాకు వస్తుంది అని మానుకుంటారా నాయన. ఖచ్చితంగా అన్నగారు మీరు ప్రతిరోజు మీరు ఈ విషయం ఒకసారి జనాల్లోకి వెళ్ళి ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి తెలియదు అన్న, వాళ్ళ అమాయకులు పేదోళ్ళు ఏదో అప్పు సప్పు చేస్తారు. 6 లక్షలు ఎక్కడికి వెళ్ళి తెస్తారా నాయన? అది ఒక్క సంవత్సరంలో కడతారు, 1,500,000 4 సార్లు కట్టాలి. ఆ 6 లక్షలు కట్టినాక కూడా నీకు రాదురా నాయన అది. ఎందుకంటే అది పరిమితి ఎట్లా పెట్టిండ్రు, మీకు కారు ఉండొద్దు, మీరు సంవత్సరంలో ఆదాయం ఎంత ఉండాలి, 2 లక్షల పైనే ఉండాలి, 6 లక్షల ఆదాయం అయితే మీకు రాదు. ఇది ఒక్కసారి మనము కేసీఆర్ గారితో చర్చించి ఆయనతో మాట్లాడిపించాలని అనుకుంటున్నాము. ఇప్పుడు హరీష్ రావు ఒకసారి మాట్లాడి హరీష్ రావు అన్నతో కూడా మాట్లాడినా నేనంటే, ఇప్పుడు మాది పార్టీ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ కాదు. ఎప్పుడైనా ఒకటి ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే, ఏ పార్టీ మనుషులం కాదు, మనం ప్రజల మనుషులము, పేదోనికి న్యాయం జరగాలి ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే, ఈ ప్రభుత్వానికి మరీ హెచ్చరిక ఏంటంటే, పేద పిల్లలు పేద విద్యార్థులు అందరికీ మోసం చేసి లేని ఏం తీసుకుపోరా నాయన. మీరు మంచిగా పరిపాలించండి, ప్రజల మంచి పేరు తెచ్చుకోండి, ముందుకు పోవాలి. అరే చరిత్రలో నిలవాలన్నట్ల పేరు కొందరు ఎట్లా చెప్తున్నా అది గ్రహించాలి. మీరు ఎందుకు అర్థం చేసుకుంటలేరు? అది మాకేమైనా అవసరం ఉంటుందా? మాకేం అవసరం అంటే తెలంగాణ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మానుకోండి. అంటే ఇది పేదల, నా మాట కాదు, ఇది పేదల మాట. ప్రతి ఒక్కరికి సీనన్న, మీ ఉన్నంత వరకు ఏం చేయాలనుకున్న అజ్జయ్ ఖచ్చితంగా చేస్తాను. కానీ ఎవరికో భయపడి మూసుకొని కూర్చుంటే ఏం లేదు, భయపడేది ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మన చాదన్న కాడికి చిన్న వీడియో పెట్టాలి, ప్రజల తరపు నాకు నా తగ్గట్టు నేను చేస్తున్నా. ఈ రోజు వర్షం పడుతున్నా, అంత ప్రాబ్లం ఉన్నా, ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడదాం మనం ఎందుకు వచ్చాను. ప్రేమభావం అన్న, ప్రేమభావం. ఇంకొకటి పెద్ద పెద్ద యాక్టర్లు ఉంటారు, సినిమా యాక్టర్లు ఉంటారు, మూటలు ముళ్ళలు ఏం తీసుకుపోరు నాయన పోయేటప్పుడు. కనీసం పేదోళ్ళకు మీరు ఉన్నన్ని పెట్టుకొని ఎన్నో ట్యాక్సులు కడతారు. ఇప్పుడు కొందరు ఫౌండేషన్లు పెట్టి లక్షలు నల్ల డబ్బును వాళ్ళ పేర్ల మీద వీళ్ళ పేర్ల మీద పెట్టకండి. ఉన్నప్పుడే దానం చేయాలి. మనం పోయేట రోజు ఏం రాదు, అదొకటి గుర్తు పెట్టుకోండి. ఎంతో మంది అన్నదాన కార్యక్రమం నిజ జీవితంలో హీరోలు కావాలని ఇట్లా చెప్పుకునే హీరోలు కాదు, నిజ జీవితంలో హీరోలు కావాలి. అది ఒక ప్రేమ భావంతో ముందుకు పోయి మంచి కార్యక్రమాలు చేయాలి. ఖాళీ సూపర్ స్టార్, మెగాస్టార్, ఆ స్టార్ ఈ స్టార్ కాదు, రియల్ హీరో అంటే ముందుకు రావాలి. ఇప్పుడు ఎట్లున్నదంటే ప్రజలలో ఏంటంటే ఒక పేరు చిరంజీవి అంటే, అరే చిరంజీవి అరే ఎన్ని కోట్లు సంపాదించుండు, ఎంత చేసిందని కాదు, చాలా మందికి అన్యాయం అది ఏది పెట్టినా కానీ. ఇంకొకటి ఏంటంటే పేదవారికి న్యాయం చేయాలని మాకు ఒక పేరు చేసి వాళ్ళను కించపరచాలనేది ఏం లేదండి. నేను ఎవరికి కించపరిచినట్లు మాట్లాడను. ఒకవేళ నా మాటలు ఎవరికైనా అట్లా అనిపిస్తే, నేను పేదోని గురించే మాట్లాడుతున్నా, పేదలకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నా, అందరికి మంచి జరగాలని మాట్లాడుతున్నా. కొన్ని రోజులు ఉంటే పార్టీ మంచిగా అవుతుండేమో చెప్పలేము, కానీ కొన్ని రోజులు అనేది దాన్ని అట్లా కాదు. మంచి చేయాలంటే మినిస్టరే కావాలి, లీడరే కావాలి, ఏంటంటే సీఎంఏ కావాలని కాదు, ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. అందరూ ఉన్నాడు.